సమాజం తలదించుకునే సంఘటన ఏదైతే ఒక 6 మాసాల చిన్నారి మీద అసాల్ట్ జరిగిందో ఆ విషయం తెలుసుకొని ఇవాళ మన గౌరవ ఎంపీ గారు ఆ పర్టికులర్ విలేజ్ ని బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. మరి ఆ సందర్భంగా మన నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా ఇవాళ మరి ముఖ్యంగా మన కళా సోదరులు ఏదైతే ఈ లోడింగ్ సమస్య ఏదైతే ఉందో వారిని రిప్రజెంట్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్లీ సడన్ గా ఎంపీ గారు రావడం వల్ల యాక్చువల్లీ ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ నాయకులకి కార్యకర్తలకి చెప్పలేకపోయాం. అది మరోసారి ఆయన తప్పకుండా ఆ అవకాశం కల్పిస్తారు. అదేవిధంగా కొన్ని రైల్వేకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ సమస్యలు కూడా కొన్ని ఎంపీ గారి దృష్టిలో త్వరలోనే రివ్యూ పెట్టబోతున్నాం. ముఖ్యంగా బొబ్బిలికి త్రాగునీరుకు సంబంధించి సౌర్ణముఖి నది నుంచి పైకి నీరు ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నిధులతో ముడిపడి ఉంది. దాని మీద ఒక రివ్యూ వెంటనే పెట్టి వారి యొక్క పలుకుబడిని గుడ్ ఆఫీసెస్ ని ఉపయోగించి దానికి బొబ్బిలికి మంజూరు చేస్తే తప్ప బొబ్బిల్లో త్రాగునీరు మనుగడ లేదని మీ ద్వారా ఎంపీ గారికి తెలియజేసుకుంటున్నాను. ఇది కొన్ని రైల్వే సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బాడెంగ మండలం డొంకినవలసలోని ఆర్ఎస్ లోని మొన్న వెళ్ళి చూడడం జరిగింది. ఎంపీ గారిని కూడా తీసుకొస్తామని చెప్పి ఇవాళ వారికి కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ ఉండడం వల్ల వారు ఇప్పుడు మిమ్మల్ని అడ్రస్ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు కలిసి టప్పలాడి గారిని మీతో మాట్లాడవలసింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మా శాసనసభ్యులు గౌరవనీయులు విజయనారాయణ గారు ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు వారు చెప్పినట్లుగా ఈ నియోజకవర్గంలో జరిగిన సంఘటనకి ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే మంత్రి గారు, ప్రజాప్రతినిధులందరూ కూడా సిద్ధిస్తున్నాం. మాతో పాటు ఇలాంటివి పునరావృతం కాకూడదనేది మా భావన. అధికారులు కూడా